ఫస్ట్ 19/9/2007 రోజున మా అమ్మగారైన రాంపక్క కట్టమ్మ ఈ కాగితం రాయించుకోవడం జరిగింది. ఈ సర్వే నంబర్ 238/50 8 గుంటల భూమి. ఇది ప్లేస్ ఇసుకగడ్డ అని వాగు పక్కనే ఉంటుంది. అదొకటి 6 గుంటల భూమి అని దీంట్లో పొందుపరుచుకొని ఈ 8 గుంటలకు గాను 11,000 రూపాయలకు గాను ఒప్పందం కుదుర్చుకొని ఇట్లా డబ్బులు అంతకుముందే ఇచ్చింది కానీ కాగితం అప్పుడు పెట్టుకోవడం జరిగింది. దీనికి సాక్షులు నరసింహరావు గారు పెట్టిండు. ఇది పేపరు. అయితే ఇది రికార్డు పరంగా చూస్తే మాకు 8 గుంటలు అని చెప్పిండు. అసలు రికార్డు చూస్తే 7 గుంటల భూమి. అసలు రికార్డు చూస్తే ఏంటంటే 238 దీంట్లో 1988-89 నుంచి ఈ ఇయర్లో బుర్రి కట్టయ్య అంటే మా తాతగారు వాళ్ళ తండ్రి, మా మేనమామ వాళ్ళ తండ్రి, ఆయన పేరు మీద ఉన్నది 7 గుంటలు ఈ సర్వే నంబర్లో. ఈ క్రమేణా వస్తువు మా అమ్మమ్మ గారి పేరున నమోదాయి కావడం జరిగింది 1992-93లో. సేమ్ అదే సర్వే నెంబర్ 238/6. భూమి మాత్రం అదే భూమి 7 గుంటలు. ఇలా క్రమంగా అదే వస్తుందండి. 95-96 నుంచి 238/6 బుర్రి అనసూర్య 7 గుంటల భూమి. ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన పహని అండి. ఇది 2000 సంవత్సరం 2001. అదే 238/51. దీంట్లో అదే బుర్రి అనసూర్య 7 గుంటల భూమి. ఇలా వస్తూ ఇది 2018 వచ్చేసరికి 2018 ఇయర్ 238/51లో 20 గుంటల భూమి యాడ్ అయింది. 20 గుంటలు ఏం చూసి ఓకేనా. 239 మా అమ్మ వేరే గుంటూరులో దగ్గర కొన్నవాకుంది. 239/6 21 గుంట అంటే పక్కనే అన్నట్టు పట్టాదారు మాకు పట్టా అయింది. సరే, దీని ప్రక్కనే ఉండడం వల్ల మేము 238, 239 అది ఇది కలుపుకుంటూ గత 30-35 సంవత్సరాల నుంచి కాస్తులో మేమేమన్నా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఈ గొడవలో వస్తున్న క్రమంలో మా చుట్టుపక్కల మా గెట్టు వాళ్ళు కానీ పక్కన వాళ్ళు పెద్ద మనుషులు కానీ వాళ్ళ ద్వారాగా ఒక 100 రూపాయల బాండ్ పేపర్ రాసుకొని సరే దీని మీద మన ఎవిడెన్స్ కోసం అని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సంబంధించిన భూమి ఇది పక్కది అంటే వాగు పక్కనే. తర్వాత 239లో 21 గుంట, సర్వే నెంబర్ 238లో 7 గుంటలు అని రెవెన్యూ రికార్డ్ ప్రకారం కానీ తీసుకొని చుట్టుపక్కల ఉన్న హద్దులు మరి మా మనుషుల ద్వారా సాక్షుల ద్వారా తీసుకోవడం జరిగింది. మా ఊరు పెద్దలు, ట్రాక్టర్ దున్నే వాళ్ళు, చుట్టుపక్కల వారందరినీ సాక్ష్యాలుగా సేకరించడం జరిగింది. 100 రూపాయల బాండ్ పేపర్ మీద పైన. నేను రాంపాక కట్టమ్మ, గృహిణి, భర్త సమ్మయ్య, గుంటుపల్లి గ్రామం, ఉర్యాల రెవెన్యూ మండలం, నర్సంపేట, వరంగల్. ఈ డిక్లరేషను నేను సత్యంగా, స్వచ్ఛందంగా, ఎటువంటి బలవంతం లేకుండా ఇస్తున్నాను. దీనికి సంబంధించిన సర్వే నంబర్లు 240/2 15 గుంటలు, సర్వే నెంబర్ 240/3 6 గుంటలు. దానికి సంబంధించిన హద్దులు తూర్పున బుర్రి సమ్మయ్య కుమారుడు బుర్రి సీను, పడమర వాగు, దక్షిణ వాగు, ఉత్తరం ఒక్కంటి వేణు భూమి. ఈ భూములు 2007 నుండి రాంపాక సమ్మయ్య వారి కుమారులు పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంకో విషయం, సర్వే నెంబర్ 239లో 21 గుంట, సర్వే నెంబర్ 238లో 7 గుంటాస్. హద్దులు తూర్పు వాగు, పడమర కోసూరు కోటేశ్వరరావు,
భూమి, దక్షిణం గుగులోతు బుచ్చ నాయకుడు, ఉత్తరం వాగు. ఈ భూములు గత 30 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉన్నాయి. మేము మా పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇది గ్రామస్తులకు కూడా బాగా తెలిసిన విషయమే. ఈ భూముల్లో వ్యవసాయం పూర్తిగా శాంతియుతంగా జరుగుతుంది. ఎటువంటి వివాదాలు లేవు. ఇది వాస్తవమై సత్యమై ఉండటంతో ఈ డిక్లరేషన్ను నేను ఈ క్రింది సాక్షుల సమక్షంలో సంతకం చేస్తున్నాను. సాక్షులు కోటేశ్వరరావు, గుగులోతు బుచ్చనాయకులు, చిన్నపల్లి పూర్ణకుమారు, గుగులోతు ఈరు అన్నట్టు. మా అమ్మగారు రాంపాక నాగేశ్వర రాంబాబు, కోటేశ్వరరావు, బుచ్చనాయకు, పూర్ణకుమారు, గుగులోతు ఈరు, శ్రీను, గుగులోతు వెంకన్న, భద్రు, చిన్నపల్లి మల్లయ్య. ఇదండి. ఒకసారి గమనించాను. ఇంతకుముందు జరిగింది అది 238 ఏమైంది అంటే 238లో 7 గుంటల భూమి, కానీ 20 గుంటలు పట్టా చేయించుకున్నారు అక్రమంగా. అధికారుల యొక్క చొరవ ద్వారా 20 గుంటలు పట్టా చేయించుకోవడం జరిగింది. భూమి లేదు కానీ రికార్డులకు ఎక్కి ఈ రూపానంజయ్య అనే వ్యక్తి గురియాల మా పక్కనే, ఆయనకి 8 గుంటలు అమ్మిండు. 8 గుంటలు పోని ఇంకా 12 గుంటలు గురి సామ్రాక్షి అంటే వాళ్ళ భార్య బురి నరసింహరావు వాళ్ళ భార్య పేరున ఇంకా 12 గుంటలు ఉన్నది. భూమి లేదు కానీ రికార్డులో ఉంటున్నారు. దీని ద్వారాగా మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, కొట్టడం, సాటుగా దొంగ దెబ్బలు తీయడం, అనేక రకమైన హింసలు పెట్టడం. 4 కేసులు అయినాయి చంద్రాపేట పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు. అధికారులకు చెప్పినా కూడా కనీసం స్పందిస్తలేరు. అధికారుల చొరవ తీసుకోకుండా ఇంత ఇబ్బందులు, కేసుల పాలు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 239/6 దీంట్లో కూడా మా పక్కనే ఉన్న రాంపాక కట్టమ్మ భర్త సమ్మయ్య రికార్డు పరంగా 239/6 21 గుంట భూమి 2007లో మాకు పట్టా చేయడం జరిగింది. ఇప్పుడున్న భూమికి మా పైన అక్రమంగా భూమికి వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల నేను పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కాపీ. దీని తర్వాత మళ్ళీసారి పోయి ఈ డేట్లో పోయి మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది చంద్రాపేట పోలీస్ స్టేషన్లో. తర్వాత నేను ఎన్నిసార్లు చేసిన 27/8/2023 రోజున ఈరోజు ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఎందుకంటే నా చెయ్యి ఇరగొట్టిండు ఆ రోజు. మీదకి ఎందుకు వస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఎందుకు, నీకేం కారణం, నువ్వు ఎట్లా ఎవిడెన్స్తో వస్తున్నావు అంటే అధికారులతో అక్రమంగా పట్టా చేయించుకొని ఏమన్నా ఇబ్బందులు పెట్టి కూర్చొని మాట్లాడుకోవడం లేకుండా డైరెక్ట్ వచ్చి కొట్టడం వల్ల తల మీద కొట్టి చేయడం మీద చెయ్యి ఇరిగింది. ఇది నన్ను కొట్టడం వల్ల ఎఫ్ఐఆర్ అయింది. 167/2023 ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది. దీంట్లో అక్యూజ్గా వచ్చేసి నేమ్ బుర్రి నరసింహారావు బుర్రి, ఈ వ్యక్తిని ఇంకో అతను ఈ నేమ్ వచ్చేసి రాజు పరికి. వీళ్ళు నన్ను కొట్టడం వల్ల, నా చెయ్యి ఇరగడం వల్ల వీళ్ళకి ఎఫ్ఐఆర్ అయింది. ఇదే ఫోను, ఇది కంప్లైంట్. అదే కాకుండా ఇంకో ఎఫ్ఐఆర్ 36/2025. నేను చేనికాడ పని చేసుకుంటే నీళ్ళు కట్టడానికి పోతే మన 3 వ్యక్తులు వచ్చి నన్ను చేనికాడ పడేసి ఎట్లా పడితే తన్నీళ్ళు, కొట్టిండ్లు, గుద్దిండ్లు వచ్చిండు, చాలా ఇబ్బందులు పెట్టిండు. ఇక దీంట్లో కూడా అక్యూజ్డ్ నరసింహారావు బుర్రి, అది ఇక సెకండ్ వ్యక్తి రాజు పరికి. మూడో వ్యక్తి వచ్చేసి రమేష్ అల్వాల. వీళ్ళందరూ నన్ను చేనికాడికి వచ్చి కొట్టడం వల్ల ఈ ఎఫ్ఐఆర్లు అయింది. దానికి సంబంధించిన కంప్లైంట్ ఇది మంచి కంప్లైంట్. ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది.
2025లో ఎఫ్ఐఆర్ నెంబర్ 239 2025. దీంట్లో కూడా గురి నరసింహారావు ఇక్కడ నరసింహారావు గురి ఇది వెహికల్ తీసుకుపోయినా బాపుది. వెహికల్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిళ్ళు. నేను మా చెల్లె చనిపోయి బాధలోనే ఉన్నందుకు మా చేను కాడ ఉన్న బండిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కాపీలు దాంట్లో ఉన్న 10,000 రూపాయల అమౌంట్ కూడా దొంగిలించిండు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఒక పక్క మా చెల్లె చనిపోయి బాధలో ఉన్నప్పటికి కూడా కనీసం మేనమామ అయ్యండి కూడా అసలు ఆ పని చేయొద్దు కానీ అట్లా దుర్మార్గంగా తీసుకుపోయి ఆ బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక రకాలుగా హింసలు పెట్టాల్సి వస్తుంది. మెంటల్గా కానీ శారీరకంగా చాలా హింసలు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా ఇంకొక ఎఫ్ఐఆర్ 2025 251/2025 29/11/2025. దీంట్లో కూడా అక్యూజ్ వచ్చేసి నరసింహరావు గురి నరసింహరావు, ఇంకో వ్యక్తి రాజు పరికి, ఇంకో వ్యక్తి వచ్చేసి అల్వాల రమేష్ అండ్ అదర్స్. నేమ్స్ మెన్షన్ చేయండి సార్ అని అప్పుడే అంటే సార్ మెన్షన్ చేయకుండా అదర్స్ అని పెట్టింది. గ్యాంగ్ మున్రాయి నుంచి గ్యాంగ్ తీసుకొచ్చి చెల్లె చనిపోయి 4 రోజులు కూడా కాలేదు. ఇంత హింసలు ఊళ్ళోకి వచ్చి దందాగా గుండాయి లెక్క చాలా ఇబ్బందులు చాలా గురి చేయడం జరిగింది. ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇన్ని ఎఫ్ఐఆర్లు అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించడం కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద పేర్లు పెట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు. ఇప్పుడు ఎస్ఐని ఆయనను అంటుండు, ఆయన అక్రమంగా మాట్లాడుతుండు, చేస్తుండ అని, లక్షలు సంపాదిస్తుండని ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ మాట్లాడుతుండు. అంతేకాకుండా సిఐ మంచివారు, ఎస్ఐ గారు చెడ్డోడు అనే వర్డ్స్ తీసుకొస్తుండు. సార్ ఇక్కడ ఒకసారి గమనించండి, నేను ఒకటి లెటర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెండ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి, చంద్రాపడ పోలీస్ స్టేషన్కి. నన్ను తిట్టిళ్ళు కొట్టిళ్ళు అనే విషయంలో చేస్తే ఇది రిజిస్టర్ పోస్ట్ చేస్తే దీన్ని మన సార్ వాళ్ళు మా పోలీస్ స్టేషన్కి అందలేదు అని సార్ వాళ్ళు సిఐ సాబ్ గారు సైన్ చేసి ఇచ్చారు నాకు. రిజిస్టర్ పోస్ట్ మాకేం అందలేదని. రిజిస్టర్ పోస్ట్ అందకపోవడం ఏంటి, అసలు ఏంటి కావాల్సిన అని నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా నేను ఎంక్వైరీ చేశానండి. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చేసిన రిపోర్ట్ ఏమి ఇచ్చారు కదంటే, పోస్ట్ డిపార్ట్మెంట్ డెలివరీ పర్పస్ ఆల్రెడీ చిన్నరాపూర్ పోలీస్ స్టేషన్కి దానికి సంబంధించిన లెటర్ అండింది 4631. ఇదే నెంబర్ అండి, ఆల్రెడీ సెండ్ అయింది పోలీస్ స్టేషన్కి. ఇదే నెంబర్ అండి, సేమ్ 4631 బాపది. ఇక్కడ రాలేదంటున్నారు, ఇక్కడ ఇచ్చింది అంటున్నారు. ఇదండి సిఐ గారు చెప్పింది. ఇటు నరసింహారావు గారు ఈయనకు కన్వీనెంట్ ఉండడం వల్ల ఈయన మంచోళ్ళు అయిపోతుంది. ఎస్ఐ గారు ఇప్పుడు కరెక్ట్ కాదని మాట మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఎవరు చెడు ఎవరు పబ్లిక్ అయినా ప్రెస్ మీడియా మిత్రులైనా మీరైనా ఆలోచన చేయగలరు. ప్రతిదీ ఎవిడెన్స్ తోటి చూడండి ఒకసారి. నేను 4631 బాపది సెండ్ చేసిన, రిజిస్టర్ పోస్ట్ చేసిన. సార్ వాళ్ళు ఇక్కడ అందలే అంటున్నారు. దానికి సంబంధించింది ఇక్కడికి రాలేదనేది, పోలీస్ స్టేషన్కి రాలేదని సెండ్ చేస్తుంది. ఇదండి విషయం. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిందంటండి. ఇప్పుడు ఇది ఏది తప్ప అనుకోవాలండి. ఇక్కడ ఈ నరసింహరావు మాట ఇదండి. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కరెక్టు, కొద్దిగా ఇబ్బందిగా అనుకూలంగా లేకపోయేసరికి కదా వాళ్ళని ఇక రాసుకపోయి ఇక చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇది పొలం గొడవ విషయంలోనే సిపి గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా సరైన స్పందించకపోయేసరికి నేను తెలంగాణ లోకాయుక్త వారికి 2025లో నేను కంప్లైంట్ చేయడం జరిగింది.
లోకాయుక్త నుంచి కూడా నేను వారి నుంచి కూడా సమాధానం తీసుకోవడం జరిగింది. ఆ సార్ వాళ్ళు నాకు ఇక్కడ రెస్పాండెంట్ వాజ్ ఏ వార్నెడ్ ఇచ్చారని, ఇంటర్ఫియర్ కావద్దని అనేది ఇచ్చారనండి. ఇది నాకు కమిషనర్ ఆఫ్ పోలీసు. అయితే దీంట్లో నరసరావు పైన అప్పటికి 2 కేసులు అయినాయండి. 2 కేసులు అయినాయి. ఛార్జ్ షీట్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. 2 కేసులు అయినాయి. ఇది పోను మళ్ళీ ఇంకా 2 కేసులు అయినాయి. మొత్తం 4 కేసులు అయినాయి. ఇదంతా ఎవరి సహకారంతో జరుగుతుంది? పోలీసుల సహకారం నాకుందా, ఆయనకున్నదా? ఇంతవరకు రౌడీ షీట్ని ఓపెన్ చేయడానికి సార్ వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు ఖచ్చితంగా ఏమైనా చెప్తారంటే ఏం చెప్పట్లేదు. రిపోర్ట్స్ కమిషనర్ పోలీస్ ఆఫీస్ నుంచి వచ్చినప్పటికి కూడా ఇంత ఏమాత్రం అది లేకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసి ఇప్పటికి మళ్ళీ 2 కేసులు అంటే మొత్తం 4 కేసులు అయినాయి. ఇదండి ఇప్పుడు సహకారం ఎవరికి ఉందండి? ఇప్పుడు చీట్ చేసుకుంటూ ఇప్పుడు వీడియోలు చేసి పెద్ద ఇష్యూ చేస్తాడు. ఒకటన్నా వీడియో అనేది ఆధారం చూస్తాడు, ఏ ఆధారం లేకుండా చూపిస్తాడు. మొన్ననే వీటి మీద జైలుకు వేయొచ్చాడు 1 వారం రోజులు. ఏంటంటే ఇదంతా సార్. ఇప్పుడు రాంబాబు గారు మా బ్రదరు, డిఈ గారు. ఆయన ఇప్పుడు ఎస్ఐ గారితో కాంటాక్ట్లో ఉన్నారు. ఫోన్ చేసి ఇంట్లో ఉండి ఫోన్ చేసి ఆయన పట్టుకుపో లేదా వార్నింగ్ అని చెప్పుకొస్తారు అనేది. ఇదంతా ఒకసారి చూడండి సార్. ఇప్పుడు ప్రతిదీ రికార్డు ఉంటుంది, ఫోన్ రికార్డు ఉంటుంది, ఫోన్ కాల్ డేటా ఉంటుంది. అదంతా సిపి గారు సార్ కొంచెం దయచేసి ఎంక్వైరీ చేయించండి. అది ఎంక్వైరీ చేయించి ఒకవేళ మా బ్రదర్ కనుక అన్నిసార్లు కాదు సార్, ఒకసారి ఫోన్ చేసినా కూడా మేము దేనికైనా దానికి ఉంటాం సార్. ఆయన అట్లా వట్టి ముచ్చటకి చెప్పుకోవచ్చు. పబ్లిక్ని తప్పుదో పట్టించాలి, ఏదో నేను డామినేషన్ కావాలని అట్లా తిప్పలు పడుతుండే తప్ప వేరే ఏం లేదు సార్. ఎంక్వైరీ చేయండి దయచేసి. ఇక్కడ ఏంటంటే సార్, అధికారులను వాడుకుంటూ, ప్రజలను వాడుకుంటూ, ప్రెస్ వాళ్ళని వాడుకుంటూ ప్రతి వారిని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఒక్క రికార్డు చూపించకుండా తప్పుదోవ పట్టించుకుంటూ ఇవన్నీ రకాలుగా నడిపిస్తుంది సార్. అది దయచేసి గమనించగలరు. మా చెల్లెలను ఎవరో తిట్టిల్లనే దాని విషయంలో మా అమ్మ ఆయన ఏదో ఫిర్యాదు అయితే ఆయన పోయి వేరే వాళ్ళని తిట్టినంత మాత్రాన ఆయనని కొట్టిల్లండి సార్. ఆయన వాడిని దురుసు మాటల త్వరగా ఆయన దెబ్బలు తిన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంతకుముందు కూడా ఇట్లా దుష్ప్రవర్తన చేస్తేనే బుర్రి సాంబయ్య వాళ్ళు ఆయన చెయ్యిరగొట్టిండు. ఆ చెయ్యి కూడా ఎట్లా ఇరిగిందో ఒకసారి తెలుసుకోండి సార్, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు చేయిలో కూడా రాడేసుకొని తిరుగుతున్నాడు. ఇది సార్ ఆయన ప్రవర్తన. ఇది ఇప్పుడు ఆయన కలెక్టర్కు ఇప్పుడు చేస్తానంటుండు సార్. అది కలెక్టర్ దాకా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తానంటుండు. మేము కనీసం డేటు 16/7/2024 రోజున మేము అంతకుముందు కంప్లైంట్ చేస్తే సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మన ఆర్డీఓ గారికి రాశారు, ఇక్కడ నర్సంపేట ఆర్డీఓ గారికి. మేము కనీసం 2 years టు ది తహసీల్దార్ సార్, ఇక్కడ నర్సంపేట తహసీల్దార్కి రాశారు. ఆ నుంచి వెళ్ళి ఆర్డీఓకి రాశారు. ఎంత డాటా ఉన్నప్పటికీ వీళ్ళు కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది 2024లో ఇచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు స్పందించలేదు ఏ అధికారి కూడా. ఇప్పుడు పోతానంటుంది సార్. అంటే ఇప్పుడు ఆ సమస్య సార్. ఇది కనీసం 4 ఏళ్ళు అవుతుంది అప్పటికి. ఇప్పుడు కలెక్టర్ కాడికి పోతానంటుండు. అంటే ఎవరు సార్, ఎవరి అండర్లో నడుస్తుంది? అధికారులైనా పోలీసు ఎవరిది వాస్తవం, ఎవరి నిజం? దయచేసి మీరు కూడా గమనించగలరు. ఇప్పుడు గత 4 సంవత్సరాల కాంచెల్లి గొడవ జరుగుతుందండి. మేమే కొడుతున్నామా అనేది ఆయన ఎక్స్ప్రెషన్ చేస్తాడు. మేము అంతగానం కొడితే పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు దరఖాస్తులు కానీ, లేదా కలెక్టర్ ఆఫీస్ దరఖాస్తులు కానీ ఏమైనా ఉన్నాయా? మేము చేసినాం ఇవన్నీ. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏది లేదు, ఏ దరఖాస్తు చేసినట్టుగా లేదు. లేక ఇప్పుడు మేము ఇంతవరకు చేసినాం, లేదా అంటే ఆయన చేసిన దరఖాస్తులు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు అదే మీడియా ముందు చూపించామనండి. ఆధారాలుగా అవి ఉంటాయి కదా, ఆ ఆధారాలు చూపించామనండి. వట్టిగా మాటలు, ఆయన గాలి మాటలు అంటాడు. అదే గాలి మాటలు మాట్లాడకపోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేదు సార్, ఆధారాలను పెట్టి మాట్లాడమనండి.
రెండు విధాలా ఇప్పుడు ఇద్దరిని ఆలోచించండి సార్. అటు ఆలోచించండి, నన్ను ఆలోచించండి. రెండు విధాలు ఆలోచన చేసి మీరే సరైన నిర్ణయం ఆలోచన చేయండి. దయచేసి గమనించగలరు. నేను ఇన్ని ఎఫ్ఐఆర్లు ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా నన్ను అందరిని తప్పుదోవ పట్టించాలని ఉపాయంతో నేను కూర్చొని మాట్లాడడానికి నేను రానట, నేను పెద్ద మనుషులకు రాననే విషయం నన్ను బదనం చేస్తుండు. ఇక్కడ 2026 అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2026 రోజున మా గ్రామ సర్పంచ్ గారికి గుంట్రుపల్లి, నేను మా గుంట్రుపల్లి భానువతి కవిత గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని అంటే, అయ్యా మేము ఇన్నాళ్ళు కొట్టుకు వస్తున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, గొడవలు బాగా అవుతున్నాయి, భయంకరమైన గొడవలు, తలల వల్ల కొట్టుకొని చేతులు ఎరగొట్టుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో సామరస్యంగా శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతుందని భావించి కూర్చొని మాట్లాడుకుంటాం అన్న ఉద్దేశంతో గ్రామ పెద్దల పిలిపించి ఇరుపక్షాలను కూర్చోబెట్టి గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారంగా న్యాయపరమైన పరిష్కారం చేసుకుంటూ మా గ్రామంలో శాంతియుతంగా శాంతి భద్రతలు కాపాడే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే అండి. సర్పంచ్ గారికి నేను విన్నవించుకోవడం జరిగింది. గుంట్రుపల్లి గ్రామం, మండలం నర్సంపేట, జిల్లా వరంగల్లో రాంపాక నాగేశ్వర అండి. నేను ఇప్పుడు గ్రామంలో కూర్చోకపోవడం, గ్రామంలో మాట్లాడుకోకపోవడం ఎవరు చేస్తున్నారండి? ఇదే ఇక్కడికి గ్రామం. నేను సర్పంచ్ గారిని దాని విషయంలో సర్పంచ్ గారిని విచారించకపోతే సర్పంచ్ గారికి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను కోర్టులో చూసుకుంటా, కోర్టులో ఉన్న కేసు కోర్టులో చూసుకుంటాను. ఆ కోర్టులో ఉన్న కేసు నంబర్ ఏందో దాన్ని డాటా ఉంటుంది కదండి, ఆ డాటా కూడా చూపించానండి. నేను తేల్చినప్పుడు సంబంధించింది నేను కేసు వేసిన అండి, పిఎల్సీది, ఈ 37/2025 ఈ కేసు ఇది నర్సంపేటలో వేసిన. ఈ కోర్టు గాడికి కూడా ఆధార్ కార్డు అండి. ఆయన కోర్టును లెక్క చేయడు, ఊళ్ళో గ్రామంలో లెక్క చేయడు, సర్పంచ్ని లెక్క చేయడు. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరు జూటా చేస్తున్నారు, ఎవరు వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు? దయచేసి ఒకసారి గమనించండి. వీటన్నిటి రికార్డ్స్ ప్రతినిధించుకొచ్చానండి. అన్నిటిని పరిశీలించి ఊరు సమస్య రికార్డు పరంగా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ అన్ని విధాలుగా ఆలోచన చేయండి ఒకసారి. మీరే సరైన న్యాయం పరిష్కార మార్గం చూపించండి. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో దయచేసి గమనించి మీరు సరైన నిర్ణయాలను తీసుకొని సహకరించగలరు. గురి నరసింహరావు గారు ఆ భూముల పంచాయతీ చేసుకుంటూ ఎక్కడన్నా భూమి అశ్రద్ధగా కానీ లేకపోతే ఏదైనా ఆధారాలు లేని ఉంటే దాన్ని పట్టా చేయించుకోవడం, దాన్ని కబ్జా లెక్క చేయించుకోవడం, ఆయన పేరు మీద చేయించుకొని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అమ్మించి గొడవల లెక్క సృష్టించడం. దానికి ఎగ్జాంపుల్ ఈ యొక్క కాగితం, డేట్ 29/9/1997 అండి. 1997 గుంట్రుపల్లి గురియాల శివారు మహిళా మండలి అధ్యక్షురాలు గారికి గురి నరసింహరావు కట్టయ్య, సన్నాపు కట్టయ్య, గ్రామ గుంట్రుపల్లి. ఇదే అండి, చంద్రరావుపేట రాయించి ఇచ్చిన రాతపూర్వకంగా ద్వారా గుంట్రుపల్లి తూర్పు గల ఖాళీ స్థలం నాకు కబ్జాలో గలది. 2 గుంటలు మహిళా మండలికి భవన నిర్మాణం కొరకు ఇచ్చుచున్నాను. ఇట్టి భూమిని హద్దులు తూర్పు నా సొంత ఖాళీ స్థలము, పడమర గురి సమ్మయ్య, దక్షిణం లంబాడి తండ పోవు రోడ్డు, ఉత్తరం చిన్నపల్లి వైకుంఠం మల్లయ్య గార్ల భూమి అండి. ఇదండి, ఇలాంటి భూమి ఇలా కాగితాలు రాయించి మళ్ళీ తర్వాత ఈ డేట్ మళ్ళీ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి అమ్మి మళ్ళీ దాని మీద వీళ్ళు తిరగబడి గొడవలు అయినప్పటికీ అందరిపైన కేసులు అయినాయి, అనేక రకాలకి ఇబ్బందులు పెట్టి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ 3వ వ్యక్తికి మళ్ళీ అమ్మడం జరిగింది. ఇదండి గురి నరసింహరావు గారు చేస్తున్న ఒక పని. 6 నెలల పాపని తీసుకొచ్చి సాధకున్న పెద్ద చేసిన అంటున్నాండి. 6 నెలల నుంచి 21 సంవత్సరాలు చేసిండు. 21 సంవత్సరాల తర్వాత అయిపోయింది అంటారు. ఏటైపోయిందండి?
అంటే వాళ్ళ మేనభావాన్ని ఆమె ఇష్టపడినందుకు ఆమె మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకోనందుకు ఆయనే పంపించేసిండు. ఇంట్లో రూపాయి ఖర్చు పెట్టకుండా బయట నుంచి వచ్చింది బయటికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఎట్లా జరుగుతుందో అట్లా చూసుకుంటూ ఊకున్నాడు. మళ్ళీ ఇదే కాకుండా మళ్ళీ సంగం పోలీస్ స్టేషన్లో అక్కడికి పోయి వాళ్ళకు నాకు ఏ విధమైన సంబంధం లేదు అని ఒక బాండ్ పేపర్ అగ్రిమెంట్ కాగితం తీసుకొని రాయించుకొని వాళ్ళకు ఆ ముందయ్య నాగమణికి నాకు ఎలాంటి సాధుకున్న బుజ్జికి ఎలాంటి సంబంధం లేదన్న ఉద్దేశం కాగితాలు రాయించుకొని వచ్చింది. పొయ్యాటి రోజున మళ్ళీ ఆయన నా అల్లుడు అంటాడు, నా బిడ్డ అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? ఏది కరెక్ట్ అండి? ఇప్పుడు ఆయన సపోర్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు మమ్మల్ని కొడుతుండు, దాడులు చేస్తుండు. ఇప్పుడు ఆయన పెద్ద సపోర్ట్ చేయడం వల్ల ఇంత అక్కడి నుంచి ఇంకా వేరే మనుషులను తీసుకొచ్చి కొట్టించడం, చేను పనులు చేసుకోకుండా ఆగం చేయడం, చాలా ఇబ్బందులు అండి. మన చేను కాడ కొట్టుడు చాలా భయంకరమైన కొట్టుడు. ఇప్పుడు కాదు చేయి ఇరిగిందంటే అవపడుతుంది, కానీ ఒంటి మీద కొట్టినా అసలు ఏం పని చేసుకోలేకపోతున్నా, నస అవుతుంది, ఇబ్బంది పడుతున్నా. పొద్దుగా లేచి నేను వ్యవసాయం చేసుకుంటాను, కనీసం ఏమైనా పని చేసుకుందామంటే అస్సలు వశపడతలేదు. నేను ఎట్లా బతకాలండి? ఇంత దుష్ప్రవర్తన చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇవ్వండి ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్లు అయినప్పటికీ కూడా వాటి నుంచి ఏ విధంగా నేను తప్పించుకోవాలి, ఎలా నేను బయటపడాలన్న ఒక మోసంతో ప్రజలను నమ్మించి నేను మంచివాడిని అనే వీడియోలు చేసి ఇట్లా బయట పెడుతున్నాను. నేను రికార్డ్స్ చేసిన ఆయన ఒక పేపర్ చూపించడానికి అవకాశం లేకుంటున్నాడా? అయినా కూడా చూపించుకోవాలి కదా ఆధారాలను. వచ్చి మాటలు చెప్పుకొచ్చి మనం అట్లా ఇట్లా చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు కదా. దయచేసి గమనించగలరు ప్రెస్ మిత్రాల, తగిన న్యాయం చేయగలరు. నేను ఇన్ని ఆధారాలు చూపించిన, ఒక్క ఆధారం చూపించకుండా మాట్లాడుతున్నా. దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో గమనించి తగిన న్యాయం చేయగలరు.